చికెన్ పికిల్ పెడుతున్నానండి. 1 కిలో చికెన్ని పసుపు సాల్ట్ వేసి పక్కన డ్రై రోస్ట్కి పెట్టండి. పసుపు సాల్ట్ వేసి బాగా ఇలా కలుపుకుని కొంచెం అందులో పట్టిలాగా ఉప్పు పసుపు పట్టిలాగా కొంచెం ఇలా మానిష్ చేసుకుని 1 కిలో చికెన్ని ఇలా పెట్టండి. చాలా బాగా కలపండి. ప్రతి ముక్కకి పట్టాలి సాల్ట్ని పసుపు, అప్పుడు టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఉన్న స్మెల్ బ్యాడ్ స్మెల్ పోతున్నాను, అంటే నీచు వాసన. పచ్చడి కదా చికెన్ది కొంచెం బాగా వస్తుంది. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ కలుపుకొని చక్కగా దీన్ని పెట్టండి. ఈ విధంగా చూడండి. ఒక 2 యాలకులు, 10 లవంగాలు, ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూను మెంతులు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 100 గ్రామ్స్ ధనియాలు, ఒక 25 గ్రామ్స్ జీలకర్ర కలిపి మసాలా రెడీ చేసుకోండి. దాంట్లో గ్రేవీ కావాలి కదా, దీనికి గ్రేవీ కావాలి కదండి. గ్రేవీకి తడిపడ్డ మసాలా మనకి తీరా గ్రేవీ అయిపోయాక పికిల్లోనే ఉన్న ముక్కలు ఉండిపోతాయి కదా చికెన్ ముక్కలు, అలా కాకుండా గ్రేవీ కూడా తయారు చేసుకోండి. దీంట్లో ఆవకాయలాగా ఆవపొద్ద అది వేయం కదండి, పిండి పౌడర్ అది. దాన్ని బట్టి దీనికి ఇలా తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని దీన్ని చల్లారేక పౌడర్ చేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ బాండీ పెట్టి ఆయిల్ వేయడం అందరికీ తెలుసండి, అందుకని అది నేను కొంచెం ముందుగా ప్రిపేర్ చేసి చెప్పలేదు, దాన్ని ఏమనుకోకండి. దాని తర్వాత ముందు మనం పసుపును సాల్ట్ పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, దాన్ని బ్రౌన్గా కలర్ వచ్చే వరకు కొంచెం ఆయిల్లో ఫ్రై చేయండి. అప్పుడు ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగా పికిల్ బాగుంటుంది, పైగా నిలవ ఉంటుందండి. పైగా పల్లీల నూనె వేయండి అందులో, అప్పుడు బాగుంటుందండి. రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి పనికిరాదండి దానికి. వేరుశనగ వేసుకుంటేనే బాగుంటుంది. బాగా రోస్ట్ అయిపోయి దీన్ని బయటే తీసేసుకోవాలి. ఇలా వేరే ప్లేట్లో తీసేసుకుని చక్కగా 1 నిమిషం ఇలా చూడండి. చాలా నీట్గా చూడండి, బ్రౌన్గా ఎంత బాగుందో. బాగా వేగాలి, ఇలాగే ఇంత బాగా వేయించుకోండి, అప్పుడే పచ్చడి నిలవ ఉంటుందండి. చూసాను. ఇప్పుడు దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది నూనె శుభ్రంగా బాగా ఫ్రై అయ్యేలాగా ఉంచుకోండి. చక్కగా ఇది ఫ్రై అయిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. బాగా మనకి చూడండి ఫ్లేవర్ వేపుతుంటే పచ్చివాసన వస్తుంది. ఆ పచ్చివాసన లేకుండా చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి. అందులో ఇది ఎన్వి కదా, దీన్ని కొంచెం బాగా టైం తీసుకుని చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మామూలు ఆవకాయ పచ్చడి ఎలా చేస్తామో దానిలాగే దీన్ని చాలా శ్రద్ధగా చేసుకోవాలండి. కంగారుగా మేము చేసేస్తున్నాం కదండి, ఫ్రై చేయకుండా ఎలా పడితే అలా చేసేసి బయట అమ్మినట్టుగా మనం చేసుకుంటే కొంచెం అది నిలవ ఉండదు. ఇది నిలవ ఉంటుందండి మనకి ఇంట్లో చేసుకున్నది. ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళే తీసుకోండి. చూడండి, ఇందాక మనం వేసినప్పుడు బబుల్స్ కింద వచ్చింది ఆయిల్, కొంచెం తగ్గింది చూడండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతున్నట్టుంది అక్కడ. ఇలాగా చూడండి, బబుల్స్ పోయింది దీంట్లో. ఇదివరకట ఎంత లేదు, ఇందాకడంతా చూడండి తక్కువైంది. చూడండి బ్రౌనిష్గా వస్తుంది అల్లం వెల్లుల్లి. ఇప్పుడు మనం ముందు తీసుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. దాన్ని కూడా కొంచెం బాగా ఇలాగా, అంటే అల్లం వెల్లుల్లి కూడా మన చికెన్ పీసెస్కి బాగా పడుతుందండి. ఇప్పుడు ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ దీంట్లోని అలా ఉంచుకుంటే చాలా నీట్గా బాగా స్పైసీగా చికెన్ ముక్క, ఆవకాయ ముక్క ఎలా ఉంటుందో అంత గట్టిగా ఉంటుందండి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగా ఈ చికెన్కి అల్లం వెల్లుల్లి బాగా పట్టించండి. ఒక 5 నిమిషాలు ఇలాగా వేపుతూ ఉంటే దానికి బాగా అబ్జర్వ్ అవుతుంది.
చూడండి ఇప్పుడు చికెన్ ముక్కలకి కొంచెం ఇంకొక 2 నిమిషాలు మగ్గితే చాలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టినట్టు ఉంటుందండి. దాని తర్వాత ఇందాక మనం గరం మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ను కూడా దీంట్లో వేసుకోవాలి. చూడండి, ఇది మసాలా పౌడర్ వేసుకుంటే దానికి గ్రేవీ వస్తుంది. దానివల్ల దానికి కూడా ఇలా కలుపుకోండి. అంటే మిగతాలాగా కొంచెం లెంత్ తీసుకుంటున్నాను అనుకోకండి. మీకు క్లారిటీగా ఎంత క్లారిటీ చూపిస్తున్నానంటే ఈ చికెన్ పచ్చడి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకునేలాగా యూట్యూబ్లో పెడుతున్నారండి. ఇలా చేసేసి అలా పెట్టుకుంటే మీరు చేసుకున్నట్టు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని కొంచెం క్లారిటీగా చేసి చూపిస్తున్నాను సరే. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, ముందు మనం ముక్కల్లో పసుపు చికెన్లో వేసినప్పుడు సాల్ట్ వేసామండి. ఇప్పుడు టేస్ట్ సరిపడినంత వేయండి. అది ఇంకేకు చూడండి, టేస్ట్కి సరిపడ్డట్టు చికెన్లో సాల్ట్ వేసానండి. చూడండి, కారం సరిపడినంత, మన రుచికి సరిపడినంత. ఇంకా నాకైతే సరిపోలేదు, కొంచెం వేస్తున్నానండి. అంటే కొంచెం వేసుకుంటే కొంచెం నిమ్మకాయ అది వేస్తాం కదా, దాన్ని బట్టి టేస్ట్ బాగుంటుందని కొంచెం వేస్తున్నాను. మీకు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, కొంచెం కారం మసాలా అది నేను ఎక్కువ తింటానండి. అంటే ఎక్కువ అంటే టేస్ట్ సరిపడేట్టు, మరీ చప్పగా తింటే తర్వాత బీపీలు అవి డౌన్ అవుతాయి. నాకు ఎప్పుడూ ఫస్ట్ నుంచి ఒకటే కంటిన్యూగా తింటానండి. నేను అది ఎప్పుడు తగ్గనండి. అలా తింటే ఎప్పుడు మెడిసిన్ యూజ్ చేయవలసిన అవసరం ఉండదండి. సమానంగా వేసుకున్నప్పుడు పర్లేదండి. ఒకప్పుడు తగ్గించి ఒకప్పుడు పెంచి అలా వేసుకుంటే హెల్త్ కూడా విషయస్ వస్తుంది. చూడండి, ఇది ఇప్పుడు బబుల్స్ వస్తుంది కదా, అంటే బాగా వేగినట్టు. దీన్ని 1 గంట పైనే మనకు చల్లారుతుంది. అప్పుడు గ్యాస్ కట్టేసుకోండి. తర్వాత చల్లరకి నిమ్మకాయ వేసినట్టు చూపిస్తానండి. చికెన్ పిక్కలు చల్లారిందండి, దానికి కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. ఒక 3 నిమ్మకాయలు వేసుకోండి, పులుపు సరిపోతుంది. పులుపు లేకపోతే పచ్చడి బాగోదు. ఇలా బాగా కలపండి. ఇప్పుడు నిమ్మకాయ పిండాక బాగా కలపండి. ఒక 2 నిమిషాలు పులుపు అన్ని ముక్కలకి పడుతుంది. నిమ్మ చూడండి, ఇంట్లో చేసుకున్న కారంతో కదా నేను యూజ్ చేస్తాను తెలుసు. పిక్కలు చూడండి ఎంత అందంగా, చికెన్ ఆవకాయ ఎంత బాగుందో, ఆవకాయ పచ్చట్లాగా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో వేడి అన్నం వేసి తింటే సూపర్ ఉంటుంది. చూడండి, చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. సూపర్ ఉంది చూడండి, కలరు టేస్ట్ చూడండి. ముందు రండి ఫ్రెండ్స్, రండి తిందాం. వేడి అన్నంలో వేసుకు తిందాం రండి.